నమస్తే. అయితే ఇప్పుడు ఓటీటీల పర్వం కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఛానల్‌కి సంబంధించి వాళ్ళ ఛానల్స్‌లో రాబోతున్నటువంటి యొక్క ఓటీటీలు చాలా సక్సెస్ అవుతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు జీ5లో 11 అనేటువంటి ఒక ఓటీటీలో వచ్చినటువంటి సినిమా ఎలా ఉంది, ఏంటి దాని విశేషాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అయితే ప్రతి ఆహా కావచ్చు, లేదంటే మిగతా అన్ని షోస్లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఓటీటీ సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే థియేటర్లో రిలీజ్ అయ్యే కొన్ని అయితే ఇక్కడ ఓటీటీలో రిలీజ్ అవుతున్న కొన్ని అయితే రెండింటికి ఒకే రకమైనటువంటి ఒక పోటీ ఉందని చెప్పి చెప్పుకోవాలి. మొత్తానికి ఓటీటీలో ఉన్నటువంటి సినిమాలకు ఆదరణ ఎక్కువ, లేదా థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకు ఆదరణ ఎక్కువ అంటే ఏం చెప్తారు? చాలా వరకు ఓటీటీలో వాటిని చూస్తున్నారండి. అది సినిమా కావచ్చు, లేదా ఓటీటీ ప్రీమియర్ సినిమా కావచ్చు, లేదా వెబ్ సిరీస్ కావచ్చు, వీటికే ప్రయారిటీస్ ఇస్తున్నారు. ఎక్కువ థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి అయితే లేదు. అందువల్ల మేకర్స్ కూడా దీని మీద ఫోకస్ పెట్టి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా జీ5లో వచ్చిన 11 అనే వెబ్ సిరీస్ 7-8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవి ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇది అంటే 11 గంటల 11 నిమిషాలకి జరిగే ఒక వాకీ టాకీలో వచ్చే కనెక్షన్స్, అంటే టైం ట్రావెల్ కథాంశంతో ముడిపెట్టిన క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఇది మనకి చూసినంతసేపు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే 2001లో జరిగిన కొన్ని కేసులు, క్రైమ్ కేసులు, అవి పరిష్కారం కావు. అది 2016 వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ పరిష్కారం కాని కేసుల్ని 2016లో వచ్చే ఒక పోలీస్ ఆఫీసరు, యుగారి అనే పోలీస్ ఆఫీసరు ఎలా పరిష్కరించాడు అనేది లైన్. ఇది చెప్పంటే లైన్ చూసుకుంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ కేసు పరిష్కారానికి శౌర్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ 2001లో 2098, 2099లో జరిగిన కేసుల విషయంలో శౌర్య అనే పోలీస్ ఆఫీసరు ఈ బ్యాటరీ లేని వాకీ టాకీలో ఇతనితో కనెక్ట్ అవ్వటం, 11 గంటల 11 నిమిషాలు కనెక్ట్ అవ్వటం, ఇది చెప్పడం, నేను పలానా 2016లో నన్ను ఇతను చెప్పడం, ఈ కేసుల్ని, ఈ మర్డర్ మిస్టరీలు కానీ ఇవన్నీ ఎలా ఛేదించాడు ఆ యుగార్య అనేదే ఈ 11 అనే వెబ్ సిరీస్. ఇది మనకు చూసే వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే కొన్ని సినిమాలు కావచ్చు, లేదా ఇట్లాంటి వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైతే నంబర్ పైన ఉన్నటువంటి యొక్క సినిమాలు, ఏదైతే ఇంటి నంబర్ 13 అలాంటి సినిమాలన్నీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సేమ్ అదేవిధంగా ఇది కూడా నంబర్ మీదే బేస్ అయి ఉన్నటువంటి సినిమా టైటిల్ కాబట్టి మొత్తానికి ఈ యొక్క వెబ్ సిరీస్ హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు? వెబ్ సిరీస్ అయితే బాగుంది, హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి క్రైమ్ థ్రిల్లర్ వాటిని కోరుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. ఎందుకంటే టైం ట్రావెల్ కథాంశంతో 24 అనే సినిమా వచ్చింది. అలాగే డార్క్ అనే ఒక సినిమా వచ్చింది బాలీవుడ్లో. చాలా కథాంశాలు వచ్చినాయి టైం ట్రావెల్ కాన్సెప్ట్స్తో వచ్చినాయి. ఆదిత్య 369 కూడా, ఇది కూడా ఒక నెంబరే చెప్పాలంటే. అలాగే 11 11 గంటల 11 నిమిషాలకి అతని నుంచి వాకీ టాకీ, ఇతని నుంచి అతనికి వెళ్ళటం కానీ, అతని నుంచి ఇతనికి రావడం కానీ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది మనకు లాజిక్ వెతకలేం, కానీ అంటే గతం, పాస్ట్ కానీ, ప్రజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ, దీనికి టైం ట్రావెల్తో ఎలా ఉంటుంది, ఏం చేయొచ్చు అనేది, దానికి మరి దాని వెనకాల ఉన్న కథ ఏంటని చెప్పలేం. కానీ మొత్తానికి ఆ శౌర్య అనే ఆఫీసర్కి, యోగారి అనే ఆఫీసర్కి మధ్యలో జరిగిన ఇంటరాక్షన్తో ఈ కేసుల పరిష్కారం కావటమే ఇందులో ప్రధాన అంశం. అయితే మనం చూసాం ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే కానీ ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా సక్సెస్ అవుతలేదు. ఎందుకంటే ఎవరైనా ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ లేదా స్టార్స్ కానీ వెబ్ సిరీస్లో ఇప్పుడు చేస్తూ వస్తున్నాం. మనం చూసాం సమంత కావచ్చు, తమన్నా కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి దీంట్లో 11లో ఉన్నటువంటి స్టార్స్ ఎవరున్నారా, లేదా అందరు కొత్త వాళ్ళు అంటారు? దాదాపు అన్ని మన కొత్త మొహాలే కనిపిస్తాయండి. వాళ్ళు ఏదో ఈ వెబ్ సిరీస్ చేసుకునే ఆర్టిస్టులు తప్పితే రెగ్యులర్ ఆర్టిస్టులు మనకు కనిపించలేదు. కనిపించకపోయినా మనకి చూడాలనిపించేలాగా డిజైన్ చేసే డైరెక్టర్ అయితే ఆ విషయం సక్సెస్ అయ్యని చెప్పాలి. ఎందుకంటే చివరి వరకు కూడా 7-8 ఎపిసోడ్లని ఒక టాపిక్తో, అదితి తివారీ అనే ఒక పాపకి, ఆ పాప కిడ్నాప్ అవుతున్న టైంలో ఉండే పిల్లవాడే యుగారిగా మారుతాడు. అతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ కేసు కూడా పరిష్కారం కాదు. దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళ పాటు ఆ కేసు కూడా పరిష్కారం కాదు. ఈ పరిష్కారం కాని కేసులన్నింటినీ దర్యాప్తు చేసి కొలిక్కి తీసుకురావడానికి యుగారి ఎలా హెల్ప్ అయ్యాడు, అతనికి శౌర్య అనే ఇంకొక ఆఫీసరు 2009లో హత్య చేయబడ్డ పోలీస్ ఆఫీసర్ ఎలా కారణమయ్యాడు అనేది ఇందులో ప్రధానమైన కథ. అయితే సాధారణంగా మనం చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్స్లో చాలా రకాలైన చూస్తూ వస్తుంటాం. కొంత న్యూడిటీ కావచ్చు, లేదంటే కొంత వల్గారిటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూస్తూ వస్తుంటాం. ఎందుకంటే మ్యాక్సిమం ఓటీటీ వచ్చే సినిమాలన్నీ కూడా బూతులతో ఉన్నటువంటి ఒక సినిమాలు చూస్తాం. మిర్జాపూర్ లాంటివి కూడా చూస్తూ వస్తున్నాం. సో నిజంగా దీంట్లో
అంటే ఏదన్నా ఎబ్బెట్టుగా కనిపించే ఉన్నాయి అంటే అలాంటి అసలు అశ్లీలత కానీ ఏమీ లేదు. ఇది కేవలం కేసులు, హత్య కేసులు ఛేదించుకుంటూ వెళ్ళటం తప్పితే న్యూడిటీ కానీ అసలు అలాంటివి కానీ ఏమీ లేవు. క్రైమ్ థ్రిల్లర్, మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఈ మధ్యన బృంద అనే వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. ఆ తరహాలోనే బృంద తరహాలోనే ఇది కూడా, ఇది ఒక ప్యాటర్ను, టైం ట్రావెల్తో ముడిపెట్టిన ఒక క్రైమ్ థ్రిల్లర్. కాబట్టి అట్లాంటివి లేకుండా, అశ్లీలత లేకుండానే మనం చూడవచ్చు. కేసుల పరిష్కారమే పరమావధిగా యుగారి అనే వ్యక్తి ఎలా చేశాడు, ఏంటి దాంట్లో ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేది ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ అండి. సో మొత్తానికి ఇది ఏ భాషల్లో అందుబాటులో ఉందంటే ఏం చెప్తారు? ఇది హిందీలోనే మాత్రమే ఉంది, తెలుగులో కూడా లేదు, ఓన్లీ హిందీ అది. సో మొత్తానికి నెక్స్ట్ దీనికి సంబంధించి చూస్తే చాలా వరకు ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, లేదంటే మిర్జాపూర్ కావచ్చు, ఇలాంటి సినిమాలు అన్నిటికీ కూడా సీక్వెల్స్ వస్తున్నాయి వెబ్ సిరీస్కి. సినిమాల్లానే వీటికి కూడా సీక్వెల్స్ అయితే మొదలయ్యాయి. కానీ ఇప్పుడు 7 లేదా 8 ఎపిసోడ్లు ఉన్నటువంటిది ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి 40 నిమిషాలు లేదా 50 నిమిషాల డ్యూరేషన్తో మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఇప్పుడు మీరు చెప్తున్న గ్యారాకి కూడా సీక్వెల్ ఉండే అవకాశం ఉందంటే ఏమంటారు? ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 11 లాస్ట్ ఫోన్ కాల్ ఏదైతే ఉందో, వాకీ టాకీలో వచ్చే ఫోన్ కాల్, అప్పటికి ఇంకో పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ చనిపోతుంది. ఆ విషయాన్ని యుగారి ఆ శౌర్యకి చెప్పడం, ఆ శౌర్యకి కూడా ఈ పోలీస్ ఆఫీసరు పరిచయం, వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఆవిడ చనిపోయిన విషయాన్ని కూడా చెప్పబోతుంటే ఆవిడ నుంచి కూడా ఒక ఫోను శౌర్యకి రావటం అనేది అక్కడ ఆపేశాడు మనకి. అంటే దీన్ని కంటిన్యూ చేసే ఆలోచన కూడా ఉన్నట్టుగానే ఉంది. కాబట్టి సీజన్ 2 ఉండే అవకాశం, గ్యారాకి సీజన్ 2 ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏదైతే లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఓటీటీకి సంబంధించి మాత్రం మంచి ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్యారాకి ఎలాంటి ఆదరణ లభించింది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది హిట్ సిరీస్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే G5 వాళ్ళు ఒక మంచి వెబ్ సిరీస్ అందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే వచ్చింది ఇది వెబ్ సిరీస్. నిర్మాణ సంస్థ కూడా పెద్ద నిర్మాణ సంస్థలు, చాలా వరకు పెద్ద తెలుగులో కానీ లేకపోతే హిందీలో కానీ పెద్ద నిర్మాణ సంస్థలే వెబ్ సిరీస్ చేస్తున్నాయి. సినిమాలకి ఏం మాత్రం తీసిపోని విధంగా ఖర్చుకు వెనకాడకుండానే చేస్తున్నారు వాళ్ళు. ఆ ఎంచుకున్న లొకేషన్స్ పరంగా కానీ, ఆ కథాంశాల పరంగా కానీ ఎక్కడ రాజీ పడకుండా ఒక 5-6 గంటల పాటు నడిచే ఒక వెబ్ సిరీస్ చేయటం అంటే మాటలు కాదు, దానికి చాలా ఖర్చు అవుతుంది. కాకపోతే ప్యాడింగ్ ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే రెగ్యులర్ ఆర్టిస్టులు కాకుండా వెబ్ సిరీస్లు ఎక్కువ కొత్త మొహాలు కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళకి అవసరం అంత టైం రెగ్యులర్ ఆర్టిస్టులు ఇవ్వలేరు కాబట్టి కూడా కొంత వాళ్ళకి వాళ్ళు అవకాశం ఇస్తున్నారని అనుకోవచ్చు. మొత్తానికి గ్యారా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చూడాల్సిన టైం ట్రావెల్ కథాంశం ఇష్టపడే వాళ్ళకి, క్రైమ్ థ్రిల్లర్ జానర్లో చూడాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్. అయితే మీ పరంగా ఎలాంటి రేటింగ్ ఇస్తారంటే ఏం చెప్తారు? నేను 5కి 3.25 ఇస్తానండి దీనికి, ఈ వెబ్ సిరీస్కి. సో మొత్తానికి సీక్వెల్ ఎప్పుడు రాబోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ నాకు తెలిసి టైం పట్టొచ్చు, ఎందుకంటే మళ్ళీ 1-2 సంవత్సరాల టైం తీసుకుని వాళ్ళు రూపొందించవచ్చు. కథాపరంగా వాళ్ళు మరి ఒకవేళ ప్లాన్లో ఆల్రెడీ ప్లాన్లో ఉంటేనేమో అయిపోతుంది, చెప్పలేము. కాకపోతే ఒక ముగింపు అనేది దీంట్లో ఇచ్చారు కాబట్టి, కాకపోతే ఒక మంచి ఆఫీసర్ని మళ్ళీ ఇంకో చంపేయటం అనేది జరుగుతుంది. ఆవిడ నుంచి ఫోన్ రావడం అనేది ఒక ట్విస్ట్ ఉంది కాబట్టి దాని కొనసాగింపు మరింత ఆసక్తికరంగా ఉండేలాగానే ప్లాన్ చేసుకుంటారు. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమాలకు ధీటుగా ఓటీటీలో వెబ్ సిరీస్ రాబోతున్నాయి. సో అన్నీ కూడా మంచి సక్సెస్ కాబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.